హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'అబ్రహం ఆస్లర్'. జయరామ్ గారు లీడ్ రోల్‌లో చేసిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే ఆస్లర్ ఒక పోలీస్ ఆఫీసర్. ఒకసారి అతను ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉండగా ఎమర్జెన్సీ కేస్ 2 మర్డర్స్ జరిగాయి. మీరు రావాలి అని లోకల్ పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తుంది. దాంతో అతను బయలుదేరుతాడు. కొంచెం దూరం వెళ్ళాక అది ఫేక్ కాల్ అని తెలుస్తుంది. వెంటనే టెన్షన్‌గా ఇంటికొస్తాడు. వచ్చేసరికి తన వైఫ్ అండ్ పాప అక్కడుండరు. ఇక్కడ సీన్ కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత ఆస్లర్ ఏరియాలో వింత ప్యాటర్న్‌లో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. కిల్లర్ మర్డర్ చేసి ఒక నోట్ వదిలి వెళ్తాడు. ఇలా 3 మర్డర్స్ జరుగుతాయి. అసలీ మర్డర్స్ ఎవరు చేశారు? అండ్ ఆ నోట్ మీనింగ్ ఏంటి? అండ్ అదే ప్యాటర్న్‌లో ఎందుకు చంపుతాడు? అసలా కిల్లర్ ఎవరు? ఆస్లర్‌కి, ఆ కిల్లర్‌కి లింక్ ఏంటి? అండ్ ఆస్లర్ వైఫ్ కిట్ ఏమవుతారు అనేది ఈ స్టోరీ. ముందుగా పాజిటివ్స్ విషయానికొస్తే స్క్రీన్ ప్లే చాలా ప్యాక్డ్‌గా ప్రతి సీన్‌లో ఆ సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు డైరెక్టర్ మిథున్ మాన్యువల్ థామస్ గారు. ఇంకా మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అండ్ జయరామ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బావుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే కిల్లర్ క్యారెక్టర్ అయితే సర్ప్రైజ్ అండ్ షాక్ అవుతారు. అలాంటి రోల్ అది. ఇంకా ఫ్లాష్ బ్యాక్‌లో చేసిన ఆర్టిస్ట్ మెయిన్‌లీ నెగెటివ్‌గా చేసిన గ్యాంగ్ బాగా చేశారు. నెగెటివ్స్ అంటే స్లో పేస్‌లో రన్ అవుతుంది. స్టోరీ బోర్ కొట్టదు కానీ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లెంతీగా అనిపిస్తుంది. మూవీ పరంగా బాగున్నప్పటికీ ఆ రివెంజ్ ప్యాటర్న్ నాకు పర్సనల్‌గా ఎందుకో నచ్చలేదు. ఓవరాల్‌గా మూవీ అయితే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్, అడల్ట్ కంటెంట్ అంటే కిల్లింగ్ అండ్ బ్లడ్ విజువల్స్ ఉన్నాయి. సో, కిడ్స్‌తో చూడొద్దు. ఈ మూవీ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.